దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుదాం. కొంతకాలమైన తరువాత కయీను భూమి పంటలో పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలను అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము 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 నాయన. ఓ ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నాయన నీ దాసురాలు యొక్క గృహములో చేరి ఈ సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలో నాయన నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా ఈ సాయంకాల సమయంలో చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు, ప్రతి రోగములను మీరు బయటికి పారదోలమని విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభువా, ఓ మీరు మమ్మల్ని మా యొక్క ఆత్మీయ జీవితంలో బలపరిచి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నీ కార్యమును జరిగించండి, సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములు మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మరలా మనము ఈ యొక్క సాయంకాలపు ఆరాధన కార్యక్రమంలో చేరి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయాన్ని, మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క దయను బట్టి, ప్రేమను బట్టి మనల్ని క్షేమంగా ఉంచి ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచడానికి, ఆయన యొక్క నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యము మనను దర్శిస్తున్నప్పుడు మన హృదయము ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే స్వీకరించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఏం చేసుకోవాలంటే అంగీకరించాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దినాన పౌలు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తున్నప్పుడు, ప్రియులారా గమనించండి, అక్కడ ఊదా రంగు అమ్ముకునేటువంటి ఒక దైవ భక్తి కలిగినటువంటి లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరామె? ఆ పేరేంటి? లూదియాను, ఒక దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. ఆమె పౌలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనకు ఈ యొక్క వాక్యం రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుదాం. 13, 14 అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మలను బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది ఎక్కడ జరిగిన కార్యం అంటే 11వ వచనంలో మనం చూద్దాం. కాబట్టి మేము త్రోయాను విడిచి వాడ ఎక్కి తిన్నగా సోమ్రాత కేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అది సంగతి. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా? పౌలు ఆయన త్రోయ పట్టణము నుండి అది విడిచి వాడ ఎక్కి తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే సోమ్రాతు కేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకు వచ్చితిమి. ఆ ప్రాంతాలన్నిటికీ కూడా మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మాసిదోనియా, ఫిలిప్పు అనే ప్రాంతంలో ఉన్నారు. పౌలు ఫిలిప్పుకి వచ్చాడు, ఫిలిప్పు దేశానికి వచ్చాడు. ఫిలిప్పీల దేశం ఉంది కదా, ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే అక్కడ ఫిలిప్పీలు అనే దేశం ఉంటుంది. ఫిలిప్స్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు కనిపెట్టింది అది. ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, రేడియోలు, టీవీలు, నెంబర్ 1 కంపెనీలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
వరల్డ్లోనే కంపెనీలు అయ్యి. దేవనామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వరల్డ్లో నెంబర్ 1 కంపెనీలు అన్నమాట. కనుక పౌలు వాక్యాన్ని బోధించుకుంటూ ఆ ప్రాంతాలకు వచ్చాడు. ఆయన ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడంట కొంతమంది స్త్రీలను ఆయన కలుసుకున్నాడు. మరి పురుషులు ఏమైపోయారో, పురుషులు పళ్ళుకెళ్ళి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఆ స్త్రీలను కలుసుకున్నప్పుడు స్త్రీలతో మాట్లాడుచుంటిమి. కనుక ఇక్కడ పౌలు, బర్నబా అనేటువంటి వ్యక్తులు స్వార్థ పరిచర్య నిమిత్తమై తిరుగుతున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ తిరుగుతున్నప్పుడు అక్కడ ప్రియులారా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. స్త్రీలను కలుసుకున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యం బోధిస్తున్నప్పుడు అనేక మంది స్త్రీలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలలో లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీలలో లూదియాను అటువంటి ఒక దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె వృత్తి ఏమిటి, ఆమె పని ఏమిటంటే ఆమె ఊదా రంగును అమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఊదా రంగు అంటే ఏంటి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బూడిద రంగు అన్నమాట. బూడిద కలర్లో ఉంటుంది ఊదా రంగు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆమె దైవభక్తి కలిగిన ఒక స్త్రీ. ఎలాంటి స్త్రీ అంట? దైవభక్తి కలిగిన స్త్రీ అంట. కొర్నేలులాగా ఈమె కూడా, కొర్నేలు కూడా దేవుని యందు ఆయన కూడా భక్తిపరుడు అని వాక్యంలో రాయబడింది. ఆయన ఇటలీ పట్టణంలో భక్తిపరుడు. ఈ స్త్రీ, ఈ లూదియా అనేటువంటి స్త్రీ ప్రియులారా మాసిదోనియా, ఫిలిప్పు అనేటువంటి పట్టణంలో దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. కనుక మన స్త్రీలు దైవభక్తి కలిగి ఉండాలి. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. స్త్రీలు ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గత ఉదయకాల సమయంలో నేను చెప్పాను కదా, ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరేంటి? ఏం పేరు? ఏం పేరు చెప్పాను? అదేనా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, ఆమె దైవభక్తి కలిగింది, విశ్వాసము కలిగిన స్త్రీ. ఐరిష్. ఆ పేరేంది? ఐరిష్. ఎక్కడి నుంచి బయలుదేరింది? అమెరికాకు, ఐర్లాండ్ నుండి. ఆమె హల్లెలూయా ఏమెక్కింది? వాడెక్కింది. మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. న్యూయార్క్ పట్టణం నుంచి ఆ ఓడ యొక్క నాయకుడికి ఏమొచ్చిందంటే, ఎయిర్లైన్స్ ద్వారా నీ యొక్క ఓడ సముద్రంలో మునిగిపోతుంది, కనుక జాగ్రత్తగా ఉండని చెప్పి వాళ్ళు హెచ్చరించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక స్త్రీల యొక్క పాత్ర, ముఖ్యంగా పాత్ర ఏంటంటే, ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ ప్రార్థన చేయాలి, బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. పురుషుడు ప్రార్థన చేసినట్టు ఎక్కడ కనబడదు. ఎందుకు కనబడదు అంటే, పురుషుడు యొక్క బాధ్యత ఏంటంటే పని చేయటం. పురుషుడు యొక్క బాధ్యత పని చేసి భార్యను, బిడ్డలను పోషించాలి. కనుక అతని పని ఏంటంటే కష్టపడి పని చేయడమే ఆయన యొక్క బాధ్యత. స్త్రీ యొక్క బాధ్యత ఏమిటంటే, భార్య యొక్క బాధ్యత ఏంటంటే పని చేసిన వచ్చినటువంటి భర్తకు పరిచర్య చేస్తూ, వాళ్ళకున్నటువంటి బిడ్డలకు పని చేస్తూ, పరిచర్య చేస్తూ, వాళ్ళ కుటుంబంలో ఆమె కలిగి ఉన్నటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది
స్త్రీల యొక్క బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. కనుక దైవభక్తి కలిగిన స్త్రీ ఈ లూదియా. పౌలు ఆ రోజు అక్కడ వాక్యం చెప్తా ఉంటే పౌలు యొక్క మాటల యందు, పౌలు యొక్క బోధ యందు ఆమె ఏమైందంటే ఆకర్షితురాలైంది. పౌలు బోధ యందు ఆమె లక్ష్యం ఉంచిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమె హృదయం తెరవబడినట్లుగా వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఆమె హృదయమును తెరచెను గనుక, ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఏమండి, వాక్యం మీద లక్ష్యం ఉంచాలంటే, వాక్యం మీద మన హృదయం, మన మైండ్ వాక్యం మీదకి వెళ్ళాలి అని అంటే ముందు మన హృదయము తెరవబడాలి. అది మీరు హృదయాలు తెరవకుండగా మీ హృదయాలన్నీ కూడా కేవలము మీ శరీరాలు, మీ బాడీలు ఇక్కడ పెట్టి మీ మనసులో దేశ సంచారం చేస్తూ ఉంటే మీ హృదయాలు ఎక్కడ తిరుగుతాయి? ఏమండి, మీ హృదయాలు ఏం తెరవబడతాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆమె పౌలు యొక్క బోధ విని, పౌలు యొక్క బోధ యందు లక్ష్యముంచింది కనుక ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడంటే తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తెరచి ఏం చేసింది అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులను, దేవుని బిడ్డలను మనము ఉండమని బలవంతం చేయాలండి. అది ఏదో మనం నామకార్థంగా ప్రార్థన పెట్టుకుంటున్నామంటే పెట్టుకుంటాం కాదు, లేదా ప్రార్థనకు వస్తున్నాం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉండాలి మన హృదయాలు? ఎలా చూడండి, ఎలా ఉండాలి? దేవుని యందు భక్తి కలిగినటువంటి హృదయాల్లాగా ఉండాలి. లూదియా హృదయము దేవుని యొక్క వాక్యము విని, పౌలు యొక్క వాక్యాన్ని విని ఆమె హృదయం తెరవబడింది. ఆమె దేవుని యందు భక్తి కలిగిన స్త్రీ అని వాక్యంలో రాయబడింది. ఆమె ఏమంటుందో తెలుసా? నేను నిజంగా దేవుని యందు భక్తి కలిగిన స్త్రీనని మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి మీరు ఉండుడని బతిలాడింది అటువంటి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక అక్కడ అనేక బోధలు ఉన్నాయి. ఆ సమయంలో కైపా ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే యెరూషలేము ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ చుట్టుపక్కలే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మహా పండిత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళ యొక్క బోధలు ఈ లూదియాకి నచ్చల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆమె వాక్యమునకు ఆకర్షితురాలైంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యమునకు ఆమె హృదయము తెరవబడింది. వాక్యమునకు ఆమె హృదయమును అప్పగించుకుంది ఆమె. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుకనే ఎప్పుడైతే వాక్యమునకు ఆమె హృదయమును అప్పగించుకుందో అప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచగలదాన్ని నేను మీరు ఎంచితే నా ఇంటికి రండి అని చెప్పి ఆమెను బతిలాడుకున్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం కూడా ఆ విధమైనటువంటి భక్తి కలిగిన స్త్రీలాగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? లూదియా ఎలా ఉందంట స్త్రీ? దైవ భక్తి కలిగిన స్త్రీ అంట ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దైవ భక్తి కలిగిన స్త్రీ. లోకములో ఉన్న స్త్రీ కాదామె. దేవుని కోసం సమస్తమును కూడా ఆమె సమర్పించుకున్న ఒక స్త్రీ. ఆమె దేవుని వాక్యము కోసం ఆమె జీవితాన్ని అప్పగించుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె కుటుంబం కూడా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ప్రియులారా, మన కుటుంబాలు, మన బిడ్డలు, మనము దైవభక్తి కలిగిన వారముగా మనం జీవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తి లేకపోతే అనవసరం అండి. మనం ఇదంతా చేసి కూడా వేస్టే, వ్యర్థమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీకు నిజంగా భక్తి ఉంటే ప్రియులారా, ఆ భక్తి నిన్ను ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఆ భక్తి నిన్ను దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తుంది. ఆ భక్తే నిన్ను, ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే నిన్నేం చేస్తుందంటే కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో పరిపూర్ణంగా దేవుని యందు ఆ లూదియా ఏ విధంగా అయితే భక్తి కలిగిన స్త్రీగా ఉన్నదో, మనము కూడా మన జీవితాల్లో ఆ విధముగానే భక్తి కలిగినటువంటి స్త్రీల్లాగా, భక్తి కలిగినటువంటి పురుషుల్లాగా ఉండి ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆమె ఆ భక్తియే ఆ యొక్క వాక్యానికి ఆకర్షితురాలుగా చేసింది. ఆ భక్తే పౌలుని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఆ భక్తే తన కుటుంబాన్ని అంతా కూడా ఆమె ఏం చేసుకుందంటే రక్షించుకోగలిగింది. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మన భక్తే మన కుటుంబాన్ని రక్షిస్తుందండి. మన భక్తే మన బిడ్డలను రక్షిస్తుంది. మన భక్తే ప్రియులరా మనలను ముందుకు తీసుకుని వెళ్తా ఉంటుంది. ఏది చేయాలో ఏది చేయకూడదో ఇవన్నీ కూడా నేర్పించేది దేవుని యొక్క వాక్యమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లూదియా ఏ విధంగా అయితే దైవభక్తి కలిగిన స్త్రీగా ఉందో, మనము కూడా ఆ విధంగా ఒక దైవభక్తి కలిగినటువంటి బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగము, ఈ యొక్క ఆది కాండము 4వ అధ్యాయములో మనం చదివాము. కోతకాలం కాదండి, కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకుని యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదు అని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దేవునికి బలి అర్పించిన వాళ్ళు, కానుకలు అర్పించిన వాళ్ళు. అర్పణ అంటే కానుక అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్పణ అనగా కానుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నా అర్పణ, ఇది నా కానుక. అది ఏదైనా అవ్వచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కానుకనే బలి కూడా అంటారు. కానుకనే బలి కూడా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము ఏమిటంటే,
నేటి క్రైస్తవ సంఘం యొక్క అర్పణను దేవుడు తృణీకరించెను, తిరస్కరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ సంఘము యొక్క అర్పణను లేదా బలిని దేవుడు తిరస్కరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అని అంటే కయీను, హేబేలు. వీరు ప్రియులారా గమనించండి, ఈ కయీను, హేబేలు వీరిద్దరు కూడా దేవుని బిడ్డలారా గమనించండి, కవలలు. వీళ్ళిద్దరు కూడా కవలలు, అంటే ఒకే కానుపులో పుట్టిన వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే కానుపులో పుట్టిన కవలులు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు కయీను దేవునికి మొట్టమొదటిగా అర్పణ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. కయీను చేసే పని ఏమిటంటే ఆయన వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం ఆయన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేద్యము చేసేవాడు. తర్వాత కయీను యొక్క పని ఏమిటంటే ప్రియులారా, ఆయన యొక్క పని సేద్యము, అంటే పొలం పని చేసేవాడు. హేబేలు యొక్క పని ఏమిటంటే అతను గొర్రెల కాపరి, పశువుల కాపరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చేసినటువంటి పనిలో వాళ్ళు దేవునికి కొంత కానుకగా, అర్పణగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకుని వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయీను చేసే పనిలో కయీను కొంత భాగాన్ని దేవునికి అర్పణగా, కానుకగా తీసుకుని వచ్చి దేవునికి సమర్పిస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హేబేలు చేసేటువంటి పనిలో హేబేలు ఆయన ఏం చేశాడంటే దేవుని కోసము కొంత అర్పణ కానుకగా తీసుకుని వచ్చి అక్కడ దేవునికి అర్పించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరిద్దరూ ఎక్కడ దేవునికి అర్పణలు తీసుకొచ్చారు అనంటే ఏదైనా తోటలో తూర్పు దిక్కున జీవవృక్షం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏ దిక్కున? తూర్పు దిక్కున. తూర్పు దిక్కున జీవవృక్షం ఉంది. ఈ జీవవృక్షం ఎవరికి సూచనగా ఉన్నది అంటే దేవునికి, క్రీస్తుకు సూచనగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వీరిద్దరూ కూడా ఆ తూర్పున మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క జీవ వృక్షం దగ్గరకు వచ్చి ఆ బలి అర్పణలు వాళ్ళు అర్పించడం జరిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే జీవ వృక్షం దగ్గరకు వచ్చి, ఆ చుట్టూ దగ్గరకు వచ్చి, జీవవృక్షమే క్రీస్తు, జీవవృక్షమే దేవుడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్పణ ఎక్కడికి తీసుకురావాలి అని అంటే దేవుని మందసము దగ్గరికి తీసుకురావాలి. దేవుడు ఎక్కడ నివాసం అయితే ఉంటున్నాడో అక్కడికి తీసుకుని వచ్చి అర్పణలు అర్పించాలి. కనుక ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? జీవవృక్షంలో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాడు? జీవవృక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి కయ్యూను మొట్టమొదటిగా బలిని, అర్పణను అర్పించాడు ఆయన. అప్పుడు హేబేలు ఆ కయ్యూను యొక్క అర్పణను దేవుడు ఏం చేసినాడంటే తృణీకరించాడు. హేబేలు యొక్క అర్పణ తర్వాత హేబేలు వచ్చి అదే జీవవృక్షం దగ్గర తన యొక్క అర్పణను, తన యొక్క కానుకను దేవునికి సమర్పించాడు. అప్పుడు హేబేలు యొక్క కానుకను, హేబేలు యొక్క బలిని దేవుడు ఏం చేసినాడంటే అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కయ్యూను యొక్క అర్పణను, కయ్యూను యొక్క బలిని దేవుడు తిరస్కరించాడు, తృణీకరించాడు. హేబేలు యొక్క బలిని, హేబేలు యొక్క అర్పణను,
హేబేలు యొక్క కానుకను దేవుడు ఏం చేసినాడంటే అంగీకరించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కయ్యను సర్ప సంతానముగా ఉన్నాడు, హేబేలు దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో కవలలుగా పుట్టినోళ్ళు ఇప్పుడు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కవలలుగా పుట్టింది ఎవరు అని అంటే మొదటికి వీళ్ళిద్దరు పుట్టారు, హేబేలు కయ్యను. తర్వాత యాకోబు ఏశావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు కూడా ఎలా పుట్టారు? కవలలో ఒకే కానుపులో ఇద్దరు పుట్టారు. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి ప్రియులారు, గమనించండి, ఇష్మాయేలు ఇస్సాకు వాళ్ళు కూడా కవలలాగానే పుట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత యేసుక్రీస్తు ఇస్కరేతు యూదా. యేసుక్రీస్తు ఇస్కరేతు యూదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు క్రీస్తు బ్రహ్మాన్ చెప్తున్నాడు, వారిద్దరు ఒకే గోత్రంలో పుట్టారంట. ఎవరిద్దరు? యేసుక్రీస్తు ఇస్కరేతు యూదా ఒకే గోత్రంలో పుట్టారు. వాళ్ళు కూడా కవలలే అని చెప్పినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో దేవునికి బోధకుడయ్యాడు, మరొకే వ్యక్తి ఏమో సంఘములో కోశాధికారి అయ్యాడంట. కోశాధికారి అంటే ఫైనాన్స్, ఆ లెక్కలు ఉంటాయి కదా, కానుకలు, దశమ భాగాలు, సంఘములోకి వచ్చేటువంటి అర్పణలు అన్నీ కూడా, ఆ లెక్కలన్నీ కూడా చూసే వ్యక్తి. అందుకనే ఇస్కరేతు యూదాను యెరూషలేము దేవాలయంలో ఎక్కడ పెట్టారంటే కోశాధికారిగా పెట్టారు. అంటే డబ్బులను లెక్కబెట్టి ఆ లెక్కలను చూసే వ్యక్తిగా పెట్టారు. కానీ యేసుక్రీస్తు అదే దేవాలయంలో ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ వాళ్ళిద్దరు కూడా ఒకే గోత్రానికి చెందినోళ్ళు. అంటే వాళ్ళిద్దరూ కన్యమరి గర్భంలో నుంచి రాలేదు కానీ గోత్రం ఒకటే అని చెప్తున్నాడు క్రీస్తు బ్రహ్మ. ఆమేన్. హల్లెలూయా. ఒకే గోత్రములో వాళ్ళు పుట్టారు కాబట్టి వారు కూడా కవలులే అని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరు? ఇస్కరేతు యూదా, యేసుక్రీస్తు. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క లెక్కలు వేరు, మనిషి యొక్క లెక్కలు వేరు. దేవుడు ఆయన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఏమైతే చేయాలనుకుంటున్నాడో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దయ్యము కూడా ఏం చేస్తుందంటే ఆయనను అనుకరిస్తూ అది కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా అపవాదికి తెలుసు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులన్నీ కూడా ప్రియులారా అపవాదికి తెలుసు. అందుకనే చూడండి, దేవుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని అంతా కూడా వాడు ఏం చేస్తున్నాడంటే అనుకరణ చేసుకుంటా వస్తున్నాడు, అంటే తారుమారు చేసుకుంటా వస్తున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది దేవుడు చేస్తున్న ప్రతి పనిని కూడా ఏం చేస్తున్నాడు అని అంటే అనుకరణ అంటే దానిని కొంచెం ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మరల దాన్ని, ఆయన అనంత జ్ఞాని కాబట్టి ఆయన దాన్ని ఏమైనా చేయగలడు. ఆయన మరల దానిని, చెడిపోయిన దానిని కూడా ఆయన ఏం చేయగలడంటే బాగు చేయగలడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క ఏదెను తోటలో ఆ యొక్క జీవ వృక్షం దగ్గరికి వీళ్ళిద్దరూ కూడా ఏం చేసినారంటే బలిని అర్పించారు, అర్పణలు అర్పించారు. హేబేలు యొక్క అర్పణను దేవుడు ఆయన ఏం చేసినాడంటే అంగీకరించాడు. కయీను యొక్క అర్పణను దేవుడు ఏం చేసినాడంటే తృణీకరించాడు, తిరస్కరించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పొలంలో పనిచేస్తున్నారు, హేబేలు కయీను.
కయ్యను పొలంలో పనిచేస్తున్నాడు. అప్పుడు హేబేలు తన అన్న దగ్గరికి వచ్చినప్పుడు కోపంతో రగిలిపోయి ఏం చేసినాడంటే తన తమ్ముడి మీద పడి ఏం చేశాడంటే చంపేశాడు, హతమార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు సాతానుడి యొక్క పని ఎప్పుడు కూడా దేవుని కుమారులను చంపడానికి ప్రయత్నం చేస్తుందట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే సాతానుకు తెలుసు వీళ్ళెవరు అనేది. ఇది దేవుని సంతానమా లేకపోతే నా సంతానమా అనేది తెలుసు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా గమనించండి, దేవుని సంతానము ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సర్ప సంతానము అది అందరిలో కలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని సంతానమేమో ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని సంతానం వారు ఎక్కడ చూసినా సరే ప్రత్యేకంగానే ఉంటారు. ఎవడైనా సినిమానికి పిలిచారనుకోండి, నేను రానంటాడు, నిర్మాహటము ఉండదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకని? వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, దేవుడు చేత ఎన్నిక చేయబడిన వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వారు దేవుని యొక్క సంఘముతో కలిసి ఉంటారు. వాళ్ళు లోకస్తులతో కాదు. ఆమేన్. హల్లెలూయా. లోకస్తులతో కలిసేది సర్ప సంతానము. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు దేవుని యొక్క సంఘములో ఉన్నప్పుడు వారితోనే కలిసి ఉంటారు, వారితోనే సహవాసం చేస్తారు, వారితోనే మాట్లాడతారు, వారితోనే ఐక్యముగా ఉంటారు. వాళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు సర్ప సంతానం అన్నిటిలో ఉంటుంది. రాజకీయంలో ఉంటుంది, సినిమాలతో ఉంటుంది, ఈ లోక కార్యాలు ఏవైతే ఉన్నవో అన్ని కార్యాలలో సర్ప సంతానం ఉంటుంది. కానీ దేవుని యొక్క సంతానము ఆ విధముగా ఉండదు. దేవుని సంతానము ప్రత్యేకించబడినది. దేవుని సంతానము ఏర్పరచబడిన సంతానమైనది. దేవుని సంతానము భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయనలో ఆలోచనలో ఉన్నటువంటి సంతానమై ఉన్నది. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు చూడండి, కయ్యూను ఏం చేస్తున్నాడంటే అన్నిటినీ తీసుకుని వచ్చాడు ఆయన. అన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, దేవుణ్ణి ఎన్నుకునేటువంటి మార్గము, దేవుడు నడిచే మార్గము, దేవుడు కోరుకున్నది ఏమిటి అని అంటే ప్రియులారా, ఆ కాలంలో ఆయన తనను సమీపించుటకు కోరుకునేది ఏంటంటే రక్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సమీపించుకోవాలని అంటే ఒక మానవుడు దేవునికి సమీపముగా వెళ్ళాలి అని అంటే ఏం పట్టుకెళ్ళాలి? ఆయనకి రక్తం పట్టుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, హేబేలు అతను గొర్రెల కాపరి కాబట్టి, పశువుల కాపరి కాబట్టి, తాను యొక్క మేపుతున్నటువంటి ఆ మందలో క్రొవ్విన వాటిని కొన్ని తీసుకుని వెళ్ళి దేవునికి ఏం చేసినాడంటే ఆయన కానుకగా బలి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అని అంటే హేబేలుకు దేవుని ప్రత్యక్షత ఉన్నది. మనము అపవాది ద్వారా సంక్రమణ చేయబడ్డాము, పాపము చేయబడ్డాం. మన తల్లిదండ్రులు మనల్ని పాపములోనే కన్నారు. కనుక మన యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తము కలుషితమైంది. కనుక ఆ రక్తానికి విరుగుడు రక్తమే అని గ్రహించి తెలుసుకొని ప్రత్యక్షత ద్వారా ఇప్పుడు ఆయన ఏం తీసుకుని వెళ్ళాడంటే రక్తాన్నే తీసుకుని వెళ్ళాడు. గొర్రె పిల్లలను తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేసినాడంటే దేవునికి కానుకగా బలిగా అక్కడ ఏం చేసినాడంటే అర్పించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. ఆ బలిని దేవుడు అంగీకరించాడు. మరి కయ్యను యొక్క బలిని ఏం చేసినాడు? లక్ష్య పెట్టల తృణీకరించాడు. కోపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా దేవుని ఆరాధించడానికే వెళ్ళారు. ఎవరిద్దరు? కయ్యను, హేబేలు. ఇద్దరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. జీవవృక్షం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకోసం వెళ్ళారు? దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి వారిద్దరూ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం మంచిదా చెడదా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి దేవుడు కయ్యను ఆరాధిస్తున్నప్పుడు, కయ్యను దేవుడు స్తుతిస్తున్నప్పుడు, కయ్యను దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు, కయ్యను దేవునికి కానుకిస్తున్నప్పుడు, కయ్యను దేవునికి బలర్పిస్తున్నప్పుడు ఎందుకు తృణీకరించాడు అనంటే వాడు పుట్టుకలోనే తేడా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కయ్యూను అంటే అసలు దేవునికి ఇష్టమే లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడి నుంచి మొదలైందే అసలు కథంతా కూడా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అక్కడి నుంచే ప్రారంభమైంది. దేవుని సంతానానికి, సర్ప సంతానానికి వైరం అనేది అక్కడ నుండే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ ప్రారంభమైంది? ఏదెను తోటలోనే దేవుని సంతానానికి, సర్ప సంతానానికి ఏం కలుగుతా వచ్చింది? భేదము, వైరము, ఆరాధన కూడా తేడా అక్కడే. అందుకనే కయ్యూను యొక్క ఆరాధనను దేవుడు ఏం చేసినాడు? తృణీకరించాడు. ఎందుకు అనంటే కయ్యూనంటేనే దేవునికి ఇష్టం లేదు అసలు. ఆమేన్, హల్లెలూయా. కయ్యూనంటేనే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు? వాడు సర్పముకు పుట్టాడు కాబట్టి, అపవాదికి పుట్టాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా మంది కయ్యూనుని సర్పం యొక్క గుణాలు వచ్చినాయి అని అంటే ఎట్టొస్తాయి? ఒక మనిషిలోకి సర్పం గుణాలు ఎట్టొస్తాయి? ఆ జీన్స్ ఎలా వస్తాయండి? ఇప్పుడు నా జీన్స్ నా కొడుకులోకి రావాలి. ఎలా వస్తాయి అంటే శరీర సంబంధంగా కలిసాం కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు సర్పము యొక్క జీన్స్, సర్పము యొక్క ఆ యొక్క లక్షణాలు కయ్యూనులోకి వచ్చినాయి అంటే ఎలా వచ్చింది అనంటే సర్పము ప్రియులరా అవ్వతో శరీర సంబంధం పెట్టుకుంది కాబట్టి ఆ సర్పము యొక్క లక్షణాలు, సర్పము యొక్క జీన్స్ అన్నీ కూడా ఎవరిలోకి వచ్చినాయంటే అపవాది అయినటువంటి కయ్యూనులోకి వచ్చేసినాయి. సాక్షాత్తు కయ్యూను ఎవరికి పుట్టాడంటే సర్పానికే పుట్టాడు. ఇది క్రైస్తవ ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా ఇది 100% నిజం. ఇది ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాళ్ళ నమ్మనా నమ్మకపోయినా 100% ఇదే వాస్తవం. ఇది కొంతమంది నమ్మరు కదా. వాళ్ళు ఏమంటారంటే హేబేలు ఏంటంటే ఇప్పుడు మనం ఉంటాం కదా, అవిశ్వాసులు, నమ్మనోళ్ళు, వాళ్ళ కేటగిరీలో కయ్యూన్ని కలుపుతారు. నిజంగా వాళ్ళ కేటగిరీలోనే కయ్యూన్ని కలిపితే కయ్యూను నొసటి మీద దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ముద్రేస్తాడు. అదే 666 ముద్ర. అసలు మొట్టమొదటిగా ఏదేను తోటలోనే 666 ముద్ర బయలుదేరింది. అది ఎవరి నొసటి మీద ఉందో తెలుసా? కయ్యూను యొక్క నొసటి మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కయ్యూను యొక్క నొసటి మీద దేవుడు ఒక ముద్ర వేశాడు. ఏమిటా ముద్ర అనంటే
ఆ ముద్రే 666 ముద్ర. ఇప్పుడు 666 ముద్ర ఎక్కడొస్తుంది అనేది ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉంటుందంటే, నొసటి మీద అయినా కానీ లేదా చేతి మీద కానీ వేస్తారని చెప్పి వాక్యంలో ఉంది. మరి దేవుడు కయ్యనికి ఎక్కడేశాడు? నొసటి మీదే వేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ ముద్ర చూచిన వాడు కయ్యను చంపకుండా ఉండడానికి దేవుడు ఆ ముద్ర వేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు చంపకుండా కయ్యనికి వేశాడు? దేవుడు కయ్యను చంపకుండగా గుర్తుగా కయ్యను యొక్క నొసటి మీద ఆ ముద్ర వేశాడంట. ఏమండి, ఎందుకు వేశాడు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకు వేశాడో తెలుసా? అప్పుడు ఆయన సంతానం లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని ఆయన కుమారులు కుమార్తెల ద్వారా మాత్రమే వాడిని చంపాల. అది దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దుష్టుడిని, అపవాదిని, సర్పమును, వాడి యొక్క సంతానాన్ని దేవుడు ఎలా చంపబోతున్నాడు అని అంటే, దేవుని యొక్క సంతానము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు రాసిన వాక్యం అదే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు తొక్కును. అది దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, శీఘ్రముగా మీ కాళ్ళ కింద ఎవరిని తొక్కిస్తాడంట? సాతానును, సాతాను యొక్క సంతానాన్ని, సర్ప సంతానమును, అపవాదిని, వాని యొక్క సంతానమును ఎవరో తెలుసు తొక్కేది? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు భూమి మీదకి వచ్చే వరకు కూడా వాడిని ఎవ్వరు కూడా ముట్టడానికి వీల్లేదు. అందుకు దేవుడు ఏం చేసినాడో తెలుసా? ఆ ముద్ర చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సంతానం బయటకు వస్తుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరి సంతానము? దేవుని యొక్క సంతానము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని యొక్క సంతానం ఇప్పుడు బయటకు వస్తుంది. వాడు కూడా అసలు రూపాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. వాడు 10 తలలతో వస్తున్నాడు. ఇప్పుడు ఈ 10 తలలు కలిగిన వాడిని దేవుని యొక్క సంతానం ఏం చేస్తుందంటే, పిల్లలు వాడిని బంధించి పాతాళ లోకంలో పడైపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, కయ్యూను అంటేనే దేవునికి ఇష్టము లేదు కనుకనే దేవుని యొక్క కయ్యూను యొక్క ఆరాధనను, కయ్యూను యొక్క బలిని, కయ్యూను యొక్క అర్పణను దేవుడు ఏం చేస్తున్నాడంటే తృణీకరించాడు. ఇప్పుడు కయ్యూనే ఇష్టం లేనప్పుడు మరి కయ్యూను యొక్క సంతానము దేవుని ఆరాధిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఏమండి, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నిమ్రోదు ఉన్నాడు. ఆది కాండంలో నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. చూడండి, ఆది కాండము 11వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం. 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం నుంచి చదవండి. కూషు కుమారులు షేబా, హవీలా, సబ్తా అను వారు రయామా కుమారులు షేబా, దాతాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటను ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట
పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశములోని బాబేలు, ఎరెక్కు, అక్కాదు, కల్లె అను పట్టణములను అతని రాజ్యమునకు మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నిమ్రోదు ఏం చేసినాడు? బాబేలను గోపురాన్ని కట్టాడు. ఎవరితను? నిమ్రోదు. నిమ్రోదు గురించి ఆల్రెడీ మనం గతంలో ఒక ప్రసంగం కూడా చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇతను యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడంట. ఈ కూషు కుమారుడు అంటే ఈయన కూషు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను ఏం చేసినాడంటే దేవునికి ప్రియులారా, ఆ కాలంలో ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి ఆ నోవా కాలంలో భూమి అంతటా ఉన్నటువంటి జనులందరూ ఆ జలప్రళయంలో ఏమైపోయారు? నాశనం అయిపోయారు. కనుక నోవాకు పుట్టినటువంటి 3 కుమారులు, ఆ కోడల ద్వారా సంతానం ఏమైందంటే మళ్ళా పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క విధానంలో కూషు యొక్క నిమ్రోదు వచ్చాడు. నిమ్రోదు వచ్చి ఏం చేసినాడంటే, మన తాతల కాలంలో జలప్రళయం వచ్చి అందరూ జనులు నాశనం అయిపోయారు. కనుక ఈసారి ఒకవేళ అలాంటిది వస్తే మనము మరలా నాశనం కాకుండానట్లు మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఒక గోపురాన్ని కట్టుకుందామని చెప్పి వాడు ఏం చేసినాడంటే పెద్ద గోపురం కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పెద్ద గోపురం కట్టాడు. గోపురం కట్టి ప్రియులారా గమనించండి, ఆ గోపురంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద గోపురం కట్టిన తర్వాత దేవుడు ఆ పట్టణాన్ని దర్శించడానికి వచ్చాడు. దేన్ని? ఆ గోపురాన్ని. నరులు ఒక గోపురాన్ని కట్టుకున్నారంట, మనం వెళ్ళి దాన్ని చూద్దామని చెప్పి దిగి వచ్చారంట దేవుడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చి ఆ పట్టణాన్నంతా కూడా చూసి తిరిగి దర్శించి ఆ పట్టణాన్ని ఏం చేసినాడు? ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ గోపురాన్ని అంతా కూడా ఏం చేసినాడంటే పడగొట్టేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడో తెలుసా? దేవుడు వచ్చి అక్కడున్న ప్రజలందరినీ కూడా, భాషలన్నిటిని కూడా ఏం చేసినాడంటే తారుమారు చేసేసాడు. అప్పటి వరకు కూడా ఒకే భాష భూమి మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఒకే భాష. కానీ ఎప్పుడైతే ఈ యొక్క బాబేలు గోపురం కట్టబడిందో, బాబేలు అనగా అర్థం ఏంటి? తారుమారు. బాబేలు అనగా తారుమారు. కనుక దేవుడు ఇప్పుడు ఆ బాబేలు గోపురాన్ని చూడటానికి, దర్శించడానికి వచ్చినప్పుడు అక్కడున్న ప్రజలందరి యొక్క భాషలు ఏమైపోయినాయంటే తారుమారు చేసేసాడు. అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భాషలు అనేవి అక్కడే వచ్చాయి ప్రపంచంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆ గోపురాన్ని, ఆ భాషలను దేవుడు పూర్తిగా ఏం చేసినాడంటే తారుమారు చేసేసాడు. ఈ యొక్క నిమ్రోద్ అనేటువంటి వ్యక్తి అపవాది, సాతానుడు, సర్ప సంతానము. చూడండి, ఇతను ఎవరు కుమారుడు అంటే కూషు కుమారుడు. కూషు ఎవరు అని అంటే ఈ యొక్క వంశాల్లోకి వెనక్కి వెళ్తే నోవాకు పుట్టిన కుమారులు ఎంతమంది? 3. వాళ్ళ పేర్లేంటి? షేము, హాము, యాపేతు. ఈ హాము అనేవాడు సర్ప సంతానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ వంశములో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క కూషు, నిమ్రోదు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే క్రీస్తు బ్రహ్మము తన యొక్క వర్తమానంలో ఏం చెప్పాడంటే, నోవాకు వాడలో కాకి ఉన్నది, పావురం కూడా ఉందని చెప్పినాడు ఆయన.
ఆమేన్ హల్లెలూయా. నోవాహు వాడలో ఎవరున్నారంట? కాకి ఉంది, పావురం ఉంది. అదే నోవాహు వాడలో నోవాహు పుట్టిన సంతానములో ఆయన పుట్టిన ముగ్గురు కుమారులలో ఒకడు దుష్టుడు యొక్క సంబంధి, అపవాది సంబంధి అని చెప్పినాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఎవరు అపవాది సంబంధి, ఎవడు దుష్టుడు అని అంటే హాము. ఈ హాము యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వ్యక్తే ప్రియులారా ఈ కూషుకు పుట్టినవాడే నిమ్రోదు. వీడు అపవాది. అందుకే దేవుని ఎదుట వీడు పరాక్రమ గల వేటగాడుగా ఉన్నాడంట. తిరుగుబాటుదారు. ఎవరండి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి, దేవునికి వ్యతిరేకముగా గోపురాన్ని కట్టిన వ్యక్తి, దేవునికి వ్యతిరేకముగా నిలబడిన వ్యక్తి. అందుకే దేవుడు వాడి సామ్రాజ్యాన్ని అంతను కూడా ఏం చేసినాడంటే పతనం చేసినాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడండి? వాడి యొక్క సామ్రాజ్యాన్ని అంతా కూడా ఏం చేసినాడు? పతనము చేశాడు. దేవుడు గారు. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆ యొక్క బాబేలే నేటి బబులోనుగా ఉన్నది. ఆ బబులోనే ఇప్పుడు రోముగా మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ గారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అపవాది తన యొక్క సంతానాన్ని ఏ విధంగా తీసుకుని వచ్చింది? కయ్యూను తర్వాత చూడండి నిమ్రోదు దగ్గర నుంచి ఇంకా మనం చూస్తా వస్తే దావీదు యొక్క సంతానంలో ఒకడు సర్ప సంతానం ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు యొక్క కుమారులలో అపవాది యొక్క కుమారుడు ఉన్నారు. ఎవరు చెప్పండి? అబషలోము. దావీదుకి 2 కుమారులు ఉన్నారు. ఎవరు? అబషలోము, సొలొమోను ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ అబషలోము ఏం చేసినాడు అనంటే తండ్రి యొక్క రాజ్యమును ఆక్రమించుకోవడానికి, తండ్రి యొక్క రాజ్యమును ప్రియులారా దాన్ని తండ్రి చేతిలో నుంచి లాక్కోవడానికి అబషలోము చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. చివరికి దావీదు అబషలోమును చూచి పారిపోయి కొండెక్కి కూర్చున్నాడు. ఎక్కడ చంపేస్తాడని భయపడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క తండ్రి యొక్క రాజ్యాన్ని, ఆదాము చేతుల నుంచి రాజ్యాన్ని లాక్కుంది ఎవరు? అధికార పత్రం ఎవరికుంది? ఆదాముకు ఉంది. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ అధికార పత్రము లాక్కుంది ఎవరు? ఏదైనా తోటలో సాతానుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఎవరు? క్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. ఆదాము దేవుని కుమారుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు అధికారం అంతా కూడా క్రీస్తుకి ఇస్తే ఆ క్రీస్తు చేతుల నుంచి అపవాది ఏం చేసిందంటే రాజ్యాధికారాన్ని లాక్కుంది, అధికారం లాక్కుంది. అందుకనే అపవాది యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ లోక రాజ్యములన్నీ నా చేతికి అప్పగింపబడినవే అని అంటాడు. ఏమంటాడు అక్కడ? నా వశములో ఉన్నవి అంటాడు. చూడండి ఒక మాట చదువుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి యేసు సాతానా పొమ్ము ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి.
చెరపట్టబడినని యేసు విని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం ఈ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ యేసుక్రీస్తుతో అపవాది మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాటి మహిమలు ఇక్కడ యేసు అక్కడ అపవాది అంటుంది, ఇదిగో ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము. చాలండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా వారి స్వాధీనంలో పెట్టుకున్నాడు. మరి ఎలా వచ్చింది వాటన్నిటి మీద అధికారం వాడికి అని అంటే, ఏదైనా తోటలో ఆ యొక్క ప్రియుల ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆ హక్కు పత్రము, అధికార పత్రమును వీడు మోసం చేసి అవ్వను లోపర్చుకొని, ప్రియులను గమనించండి, వాడు అవ్వని లొంగ తీసుకొని వాడు అవ్వ దగ్గర ఏం చేసినాడంటే ఆ యొక్క హక్కు పత్రమును వాడు ఆదాము తీసుకుని వచ్చి వాడికి ఏం చేసినాడంటే తాకట్టు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాక్కున్నాడు బలవంతాన. దావీదు కూడా రాజ్య పరిపాలన రాజుగా అయినప్పుడు అపషాలోమును రాజుగా చేయలేదని అపషాలోమును ఏం చేసినాడు, తండ్రి మీద తిరగబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తండ్రి మీద తిరగబడ్డాడు అపషాలోమును. తిరగబట్టమే కాదు, తండ్రిని చంపాలనుకున్నాడు అపషాలోమును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుయుక్తి పన్నాడు సొంత తండ్రిని అండి. దేనికోసము అనంటే అధికారం కోసము. ఏ అధికారం అది? దేశం మీద అధికారము, రాజ్యం మీద అధికారము. ఈరోజు జరుగుతుంది కూడా అయ్యే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దావీదు అన్నపానములు మానేసి ఆ అబషలోమును ఎక్కడ వచ్చి నన్ను చంపుతాడని చెప్పి భయపడి అన్నపానములు మానేసి ఏడ్చి ప్రియులారా ఆయన కొండకి ఎక్కి పారిపోయి అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబషలోమును చనిపోయాడని విని అప్పుడు వస్తాడు మళ్ళా దావీదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అబషలోమును దావీదు యొక్క సంతానము. అబషలోమును దావీదు యొక్క సంతానంలో నుండి ఎవరు వచ్చారంటే అపవాది సంతానం వచ్చింది. మరి యేసుక్రీస్తు ఎవరు? దావీదు సంతానమే కదా. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, యేసుక్రీస్తు ఎవరు? దావీదు సంతానమే, అవునా? దావీదు గోత్రము, దావీదు సంతానము. ఆమేన్. హల్లెలూయా. మరి అబషలోమును దావీదు సంతానమే, ఒకే వంశము, ఒకే గోత్రము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒకే గోత్రము, ఇస్కరియోతు యూదా ఒకే గోత్రము. వాక్యము ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. సర్ప సంతానానికి వాక్యము అర్థం కాకుండా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ బయలుపాటు సర్ప సంతానానికి లేదు. అందుకనే సర్ప సంతానము దేవుని ఆరాధించినా సరే, దేవుని ప్రార్థించినా సరే, దేవునికి వానికి అర్పణలు అర్పించినా సరే, దేవునికి వాళ్ళు కానుకలు ఇచ్చినా సరే, దేవుడు వాళ్ళ అర్పణను వాళ్ళ కానుకను ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆ యొక్క కయ్యూనంటేనే దేవునికి అసలు ఇష్టం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు కయ్యూను సంతానము దావీదు గర్భం గుండా అబషలోము గుండా వచ్చింది బయటికి. అబషలోమును దావీదు మీద తిరగబడ్డాడు. దావీదు చంపాలనుకున్నాడు. దావీదు యొక్క రాజ్యాన్ని
తాను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. చివరికి ఒక గుర్రం మీద వెళ్తూ అబషలోమును మంచి అందగాడు, బైబిల్లో ఉంది. అబషలోమును మంచి అందగాడు. ఆయన గుర్రం మీద వెళ్తూ ఏమైపోయాడు? ఆయన జుట్టు ఆ కొమ్మకి వేలాడితే ఆ కొమ్మ విరిగి కింద పడి చనిపోయాడు అబషలోమును. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దిగొచ్చాడు కొండ దావీదు. అప్పటి వరకు అబషలోముకి ఏమైపోయాడు? భయపడ్డాడు. నిజమే, యేసుక్రీస్తు కూడా ఒకానొక సమయంలో ఆ ధర్మశాస్త్ర ఉపదేశకులకి, శాస్త్రుల పరిశీలకు భయపడి ఆయన అక్కడి నుంచి పారిపోయిన వాక్యంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, భయపడని సంతానం వస్తుంది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. భయపడని సంతానము, రాజీ పడని సంతానము, దేనికి రాజీ పడదో. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సర్ప సంతానం ఏం చేస్తుంది? దేవుణ్ణి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంతానం ఎప్పుడు కూడా దేవుడు ఒక్కడే అని బోధిస్తుంది. అది దేవుని సంతానం. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కాలములో దేవుని సంతానము దేవుడు ఒక్కడే అని బోధించుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈనాడు సర్ప సంతానం ఏం చేస్తుంది? దేవుడు త్రిత్వము, ఈ త్రిత్వాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళే సర్ప సంతానం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు అన్నిట్లో ఉంటారు. అన్నిట్లో ఉంటారు. లోక కార్యాలన్నిట్లో ఉంటారు. చూడండి, ఈరోజు క్రైస్తవ మందిరాల్లోకి, క్రైస్తవ మీటింగుల్లోకి ఏమండి రాజకీయ నాయకులు వస్తున్నారా లేదా? ఎక్కి వాళ్ళు కూడా ప్రసంగాలు చేస్తున్నారా లేదా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదేమన్నట్టు వాళ్ళు మారుతారంటున్నారు. వాళ్ళ మారటం సంగతి పక్కన పెట్టండి, వీళ్ళు మారిపోతున్నారు వాళ్ళని చూసి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రతి వ్యవస్థలో అపవాది సంతానం ఈరోజు బలంగా పనిచేస్తూ ఉంది. ప్రతి వ్యవస్థలో ఈ లోకములో ఉన్న ప్రతి వ్యవస్థలో అపవాది సంతానం ఉంది. కనుక ఈరోజు అపవాది సంతానము ప్రియులారా, అది ఎక్కడుంది అనంటే, అపవాది సంతానము కూడా దేవుడి బిడ్డలలో కలిసిపోయి దేవుని ఆరాధిస్తూ ఉంది. ఈ రోజున దేవుడు ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా ప్రియులారా మనల్ని బయటికి తీసుకొచ్చాడు ఆయన ఈ రోజున. చూడండి, యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకములో ఉన్న సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు 3 రకాల విశ్వాసులు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడి కుమారులు, దేవుడి కుమార్తెలు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు. ఇజ్రాయేలు సంఘము ఐగుప్తులో ఏ విధంగా అయితే ఆ యొక్క అన్యజనులతో కలిసిపోయి ఉన్నారో ప్రియులారా, అదేవిధంగా క్రైస్తవ బిడ్డలు, దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు కూడా ఎక్కడున్నారంటే లోకములో కలిసిపోయి ఉన్నారు. ఇజ్రాయేలు సంఘాన్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు మోషేను పంపాడు. అక్కడ మోషే ద్వారా ఐగుప్తు అనేటువంటి లోకములో దేవుని బిడ్డలు ఉన్నప్పుడు ఆ లోకములో నుంచి మోషే ద్వారా వాళ్ళందరినీ ఏం చేసినాడంటే బయటికి తీసుకొచ్చినాడు. ఈరోజు లోకములో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి తన రక్తము ద్వారా ఆయన ఈ యొక్క క్రైస్తవ బిడ్డలందరినీ కూడా బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానినే సంఘం అన్నారు. ఈ సంఘములో 3 రకాల గుంపుల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళేమో విశ్వాసి, నిజమైన విశ్వాసి, రెండవది అవిశ్వాసి, మూడవది వేషధారి. మూడవది ఎవరు? వేషధారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు దగ్గర నుంచి ఇప్పటికీ 2000 సంవత్సరాల్లో 7 సంఘకాలాలు నడిచాయి. ఈ 7 సంఘకాలాల్లో సర్ప సంతానం ఉంది, వేషధారణ చేసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క సంతానము కూడా ఉంది. దేవుడు
ఈ 2000 సంవత్సరాల్లో అలాగా ఆయన ఓపిక పట్టాడు. చివరి దినములో దేవుడు మరలా ఏం చేసినాడంటే ఒక నిర్గమాన్ని తీసుకుని వచ్చినాడు ఆయన. ఈ నిర్గమములో దేవుడు క్రీస్తు బ్రహ్మముగా వచ్చి తన యొక్క 2వ రాకడలో ఆయన ఏం చేసినాడంటే 2 రకాల విశ్వాసులను బయటికి తీసుకొచ్చాడు ఆయన. 2 గుంపుల వారు వచ్చారు. ఒకటి విశ్వాసి, రెండవది వేషధారి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రెండవది వేషధారి. అవిశ్వాసులంతా వెళ్ళిపోయారు. ఇక దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం దగ్గర ఎంతమంది వచ్చారు? 2 రకాల వాళ్ళు వచ్చారు. 2 గుంపుల వాళ్ళు వచ్చారు. ఆ 2 గుంపుల వారు ఎవరు అని అంటే ప్రియులారా, విశ్వాసి, నిజమైన విశ్వాసి, రెండవది వేషధారి. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు తామస్ అర్ధరాత్రి గడిలోకి వచ్చి ప్రియులారా, ఈ బుద్ధి లేని కన్నిక, బుద్ధి కలిగిన కన్నిక, వాళ్ళే విశ్వాసి, వేషధారి. బుద్ధి కలిగిన కన్నికేమో నిజమైన విశ్వాసి, బుద్ధి లేని కన్నికేమో వేషధారి. అది కూడా కన్నికే. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఇప్పుడు దేవుడు ఆ బుద్ధి లేనిటువంటి కన్నిక నుంచి బుద్ధి కలిగిన కన్నిక ఏదైతే ఉందో దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయినాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. లోపలికంటే ఏ లోపలికి వెళ్ళాడు ఆయన అని అంటే గదిలోనికి, సూపర్ చర్చ్ అనేటువంటి గదిలోకి తీసుకుని వెళ్ళాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అత్యున్నతమైన సంఘములోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళంతా బయట ఉండిపోయారు. ఎవరు? వేషధారులు, ఆ యొక్క అవిశ్వాసులు, వీళ్ళంతా కూడా బయట ఉండిపోయారు. వీళ్ళందరూ వచ్చి మళ్ళీ తలుపు తట్టారు ఆయనకి. ప్రభువా, ఇదిగో తలుపు తీయనంటే, అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు, మీరు నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా చూడలేదు అని అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అదేంటి ప్రభువా, నీ నామూలం మేము ప్రవచించాం కదా, నీ నామూలం మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామూలం మేము స్వస్థపరిచాం కదా అని అంటే, మీరెవరో నాకు తెలియదు అంటే వాళ్ళు కూడా దేవుడి బిడ్డలాగా వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధిస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, ప్రవచిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ నామములో మేము ప్రవచించాము, నీ నామములో మేము దెయ్యాలను కొట్టాం, నీ నామములో మేము స్వస్థతలు చేశాం అని అంటే అసలు మీరెవరో నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మీరు అక్రమం చేయవారు, క్రమము కానిదే అక్రమము. ఏదైనా తోటలో కయ్యూను ఏం చేసినాడు? క్రమంగా వెళ్ళలా ఆరాధనకి. వాడు వెళ్ళిన క్రమం ఎలాంటిది అంటే అక్రమంగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు సర్ప సంతానము దేవుణ్ణి ఎలా ఆరాధిస్తుందంటే ప్రియులారా, క్రమంలో వెళ్ళటం లేదు. ఆ రోజు అతను ఎలా వెళ్తున్నాడో ఈరోజు వాని యొక్క సంతానము కూడా అలాగనే. అవును, ఆ జీన్స్ ఎక్కడికి పోతాయి? ఏమండి, ఎక్కడికి బావు కదా. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అపవాది యొక్క జీన్స్ పావు, అది పూర్తిగా ఎప్పుడు పోతుంది అని అంటే అదిగా పౌలు చెప్పిన రీతిగా ప్రియులారా గమనించండి. ఆ యొక్క సర్ప సంతానమును, సాతానుని మన పాదముల కింద మనము శీఘ్రముగా ఎప్పుడైతే తొక్కుతామో పాతాళానికి, అప్పుడు వాడు ఏమైపోతాడంటే కర్మరేగైపోతాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అపవాది యొక్క సంతానం వాళ్ళు అన్నిట్లో ఉంటారు. సినిమాలు చూస్తారు, సిగరెట్ లాగుతారు, అన్నిట్లో ఉంటారు. మళ్ళీ మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటారు. ప్రతి కార్యక్రమంలో ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు. కానీ మేము దేవుని బిడ్డలమని చెప్తారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క ఆరాధనను అంగీకరిస్తున్నాడా లేదా అనేది మాత్రం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన కార్యం అది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నేటి క్రైస్తవ సంఘం యొక్క అర్పణలను ఏం చేస్తున్నాడు? ఆయన
తృణీకరిస్తున్నాడు ఆయన తృణీకరిస్తున్నాడు, తిరస్కరిస్తున్నాడు ఆయన. ఎందుకు అనంటే ప్రియులారా గమనించండి, క్రమంగా వెళ్ళట్లేదు. ఏ విధంగా వెళ్ళట్లేదండి? క్రమముగా వెళ్ళట్లేదు. దేవునికి క్రమం లేకపోతే ఆయన ఒప్పుకోడు. ఆయన మొట్టమొదటిగా ఆయన క్రమం కలిగినోడు. ఆయన క్రమం కలిగినోడు. దేవుడు అంటేనే క్రమం అంటేనే దేవుడు. కనుక ఆయన బిడ్డలు కూడా ఆ క్రమాన్ని నేర్పుతాడు ఆయన. అరే మీరు ఇలా ఉండండి, బాబు మీరు ఇలా ఉండండి, నా కుమారుడా ఇలా ఉండు, నా కుమార్తె ఇలా ఉండు, ఓ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ ప్రాంతము మంచిది కాదు, ఓ నువ్వు ఆ ప్రాంతంలో జీవించకూడదు. దేవునికి స్తోత్రంగా నువ్వు హల్లెలూయా అని చెప్పినప్పుడు నిజంగా అది దేవుని యొక్క సంతానమైతే ప్రియులారా ఆ క్రమంలో నడుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం చూసాం, ఇప్పుడు గుణదల మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 9, 10, 11 జరిగినాయి. ఏం జరిగినాయి అక్కడ? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పం యొక్క సంతానము, సర్పం యొక్క అడుగుజాడ అది ఎక్కడికి బాదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రతి వ్యవస్థలోనూ ప్రతి సమస్యల్లోనూ ఈరోజు ఏలుబడి చేసేది ఏంటంటే సర్పం యొక్క సంతానమే, వారి క్రియలే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం ఇలా చేయకూడదని చెప్తే వాళ్ళు ప్రియులారా గమనించండి, ఈ రోజున నిజంగా ఆ పాము బుచ్చుకొట్టినట్టు ఏ విధంగా అయితే బుచ్చుకొడుతుందో ఆ విధంగా ఇస్తున్నారు. ఇది తప్పని చెప్తే దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పం యొక్క సంతానము ఈరోజు పూర్తిగా ఈ ప్రపంచాన్ని వాడు గుప్పెట్లో పెట్టుకుంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ఈరోజు ఈ ప్రపంచం దేని మీద నడుస్తుంది? సిరి, డబ్బు. మొదటిగా డబ్బు, రెండవది అధికారము, మూడవది ఏంటి? స్త్రీ అంటే పాపము, వ్యభిచారము. ఈ మూడు లేనిదే ఈరోజు దేశం నడవట్లేదు, ప్రపంచం నడవట్లేదు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఆ మధ్య ఈ ప్రాంతం వెళ్ళే కదా, రాజోలు అనే ప్రాంతం వెళ్ళాను. అక్కడ ఇల్లులు ఎలా ఉన్నాయో తెలుసా? నిజంగా ప్రియులారా గమనించండి. 1 ఎకరం కొబ్బరి తోట కొనేసేసేట్టు, 1 ఎకరం కొబ్బరి తోట కొనటం, ఆ కొబ్బరి తోట మధ్యలో ఇల్లు కట్టుకోవటం. ఎంత విలాసవంతమైన జీవితం అండి. మళ్ళా ఇల్లు ఉంటుంది, ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భవనము ఇంద్రభవనంలాగా ఉంటుంది ఆ ఇల్లు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోపలే మెట్లు, బయట మెట్లు లేవు దానికి. ఎన్ని అంతస్తులు? ఒక్కొక్కడు 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత విలాసవంతమైన జీవితాలు. 1 ఎకరం కొబ్బరి తోట కొనుక్కొని ఏమండి ఆ ఎకరంలో మధ్యలో ఒక ఇల్లు కట్టుకొని జీవించడం అంటే అది ఎంత విలాసవంతమైన జీవితం ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విలువిస్తారా అని చూస్తే నిజంగా ప్రియులారా అక్కడ దేవుని యొక్క బిడ్డలు ఉన్నారా లేకపోతే లేరా అనేది మనం ఆలోచించేయాలి. ఎంతో విలాసవంతమైన జీవితాలు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు విడిచిపెట్టి రావాలంటే వస్తారా? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సిరి, డబ్బు మీద నడుస్తున్నారు ఈ రోజున ప్రజలు. డబ్బు, లోక భోగాలతో నడుస్తున్నారు ఈ రోజున. వ్యభిచారము, డబ్బు, అధికారము. ఈరోజు ప్రపంచమంతా కూడా అదే విధంగా నడుస్తూ ఉన్నది ప్రియులారా. అవి ఎవరి కార్యాలు అని అంటే అపవాది, సర్పము. కనుక ప్రతి క్రైస్తవ వ్యవస్థలో ఈ రోజున అపవాది పనిచేస్తూ ఉన్నది. ఈ రోజున
లోకములో పనిచేస్తున్నది, క్రైస్తవంలో పనిచేస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం ఈ లోకానికి వచ్చాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో జీవిస్తున్న మనము, అందుకే దేవుడు మీరు పాము వలె వివేకముగాను పామురు వలె నిష్కలంకంగా మీరు ఈ లోకంలో జీవించాలని వాక్యం రాయబడింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మన చుట్టూ పరిశుద్ధాత్మ యొక్క కంచెను వేశాడు. ఆయన ఆ రోజు జకర్యా గ్రంథంలో ప్రవచనం ఉంది. ఏముందో తెలుసా? మిమ్మును ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్టు అని చెప్పాడు. ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీ చుట్టూ ఆయన ఈ రోజున ఆనాడు యోబుకు ఏ విధంగా అయితే ఆయన కంచె వేశాడో, ఈ రోజు పెండ్లి కుమార్తె చుట్టూ ఆయన కంచె ఉంచాడు. ఆయన ఆ కంచెని దాటి మీరు బయటకు వస్తే మీరేమైపోతారో మీకే తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దోరుడు గల హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మన చుట్టూ వేసినటువంటి ఆ కంచెను మనం దాటకూడదండి. యోబు ఎన్నడూ కూడా కంచె దాటలేదు. ఒక రోజున యోబును ఆ కంచెను దేవుడే తొలగించి అనుమతించాడు అపవాదిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా దేవుడే మన చుట్టూ ఉన్న కంచెను తొలగించి అపవాదికి అనుమతిస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యముతో మనం ఉండాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. మరి యోబు ఎదుర్కొన్నాడా లేదండి? ఏమండి? ఎన్ని బాధలు అనుభవించినాడు? 7 శ్రమలు అనుభవించాడు. 7 శ్రమలు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. శ్రమకాలమున మరణము నుండి యుద్ధము యొక్క ఖడ్గము నుండి బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక 6 బాధలు 7 బాధలు నీకు వచ్చినను ఏ కీడు కూడా నీకు తగలదు. అది పెళ్లి కుమార్తె యొక్క వాగ్దానం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, శోధనలు రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు. కానీ అటువంటప్పుడు నోటి ద్వారా కూడా మనం పాపం చేయకూడదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబు ఎన్నడూ పాపం చేయలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యోబు ఎన్నడూ కూడా పాపం చేయలే. యోసేపు ఎన్నడూ పాపం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. కనుక యోసేపు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంటే, ఇక్కడ యోబు నిజమైన విశ్వాసికి, పెండ్లి కుమార్తెకు సూచనగా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తులో పాపం ఉండదు, ఆయన వధువులో కూడా పాపము. క్రీస్తులో పాపం ఉంటుందా? ఏమంటే క్రీస్తులో పాపం ఉంటుందా? ఉండదు. నిజమైన ఆయనకు వధువులో కూడా, ఆయన భార్యలో కూడా పాపము యొక్క లక్షణాలే ఉండవు. ఆమెను. హల్లెలూయా. గత మధ్యాహ్న సమయంలో మనం చెప్పుకున్నాం, వాడు అపవాది అక్కడ తన యొక్క బిడ్డలను విమోచించడానికి వాడేమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను నా స్వాస్థ్యాన్ని కోల్పోతానేమో అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటంటే అపవాది స్వాస్థ్యము? దురాశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపడము. ఇవి వాడి యొక్క ఆస్తి. ఆయనంట ఒకవేళ తన బిడ్డను రక్షిస్తే తన స్వాస్థ్యాన్ని, ఆయన ఆస్తిని ఆయన కోల్పోతాడంట. అదొక ఆస్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
కానీ దేవుడు క్రీస్తు, ఎందుకనంటే ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. వాడు సాతానుడు, వాడు పాపి. వాడు ఎవరండి? పాపి. వాడు అబద్ధికుడు, వాడు వ్యభిచారి, వాడు దొంగ. కనుక వాడిలో పాపం పెట్టుకొని మరొక పాపిని రక్షించలేడు. పాపము లేని క్రీస్తు ఆయన తన రక్తము ద్వారా మనల్ని ఏం చేసుకున్నాడంటే కొన్నాడు, విలువ ఇచ్చి కొన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనకు ఆయన రక్త సంబంధికుడు కానప్పటికీ మన రక్త సంబంధికుడిగా మారాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన ఎలాగా తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ ప్రపంచంలో చూడండి, కయ్యూను యొక్క బలిని, అర్పణను తృణీకరించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఓ హేబేలు యొక్క అర్పణను, ఆయన యొక్క కానుకను దేవుడు అంగీకరించాడు. ఒక పేద విధవరాల యొక్క కానుకను దేవుడు ఏం చేసినాడు? అంగీకరించినట్లుగా వాక్యం. ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఆయనకి ఇచ్చిందంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి ఆ వాక్యం ఒక్కసారి మనం చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము 1-2-3 వచనాలు. కానుక పెట్టిలో కానుకలను వేచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు ఆమె వేచుండగా చూచి ఆ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ఒక పేద విధవరాలు ఆ యొక్క అర్పణ తీసుకుని వచ్చి అక్కడ కానుకగా వేసింది. ఆమెకు కలిగినటువంటి ఆ జీవనోపాధి అంతా కూడా తీసుకుని వచ్చి అక్కడ కానుకగా అర్పించేసిందంట. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, ఆమెకి లేమిలో, ఆమెకి ఉన్న దాంట్లో, ఆమెకి ఏదైతే ఉన్నదో ఆ ఉన్న దాంట్లో అంతట్లో కూడా తీసుకుని వెళ్ళి కానుకగా వేసేసింది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి, మనము ఈ యొక్క కానుక అర్పణను అక్కడ వేస్తున్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో మీకందరికంటే కూడా ఈమె ఎక్కువ కానుక వేసిందని చెప్పినాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఏమేసిందంటే తనకు కలిగినదంతా కూడా ఆమెకు ప్రభుకి కానుకగా ఇచ్చింది. కనుక ఈ రోజున ప్రియులారా, దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏమిటనంటే, దేవుడు మనలను ఒక ప్రత్యేకంగా జీవించండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోకంతో కలవద్దండి. చూడండి, ఒక విత్తనం ఉందనుకో. ఇప్పుడు గోధుమ విత్తనాలు ఉన్నాయనుకోండి. విత్తనాలుగా ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కానీ అన్ని విత్తనాలు మరపట్టించి పిండి పట్టించేసావు అనుకో, మరి దాన్ని మళ్ళా విత్తనాలుగా తీయడం కుదురుదా? ఏమండి, తీస్తారా? కుదరదు. ఇక దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైపోయింది? అది పిండి అయిపోయింది. ఆ పిండిని మళ్ళీ ఏం చేయాలి? ముద్దగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతలా మనము ప్రియులారా క్రీస్తులో ఐక్యమవ్వాలి. అది నువ్వు విత్తనంగా ఉన్నావు అనుకో ప్రియులారా, ప్రయోజనం లేదు. విత్తనంగా ఉంటే నీకు ప్రయోజనం లేదు. కానీ నువ్వు ఎలా ఉండాలని అంటే
పిండి ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ పిండి మళ్ళా ముద్దగా ఏ విధంగా అయితే మారుతుందో, ఆ విధంగా నువ్వు వాక్యముతో ఏమైపోవాలంటే కలిసిపోవాలి. నువ్వే వాక్యంగా, వాక్యమే నీవుగా ఏమైపోవాలి? మారిపోవాలి. అది వధు, అది ఐక్యమవుట. క్రీస్తు మానవుడు ఐక్యమవటం అంటే అది. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ మాత్రము కూడా ప్రియులారా లోక సాంగత్యాలు, లోక సహవాసాలు, లోకస్తులతో ప్రియులారా లోక సంబంధాలతో మనం ఏమాత్రం కూడా ప్రియులారా కలవడానికి లేదు. మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం, ప్రత్యేకించబడిన వాళ్ళం, దేవుని కుమారులంగా కుమార్తెలంగా ఈ లోకంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం నిజంగా దేవుని గౌరవించిన వాళ్ళమైతే ఆ విధంగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. కనుక ఆ విధంగా జీవించి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన ఈ సాయంకాల ఆరాధన కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకే మీకు వందనాలు. ఎత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించినట్లు నీ కృపను దాయించండి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాల్లో నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.